విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. ఈరోజు మనం నందిగామ నియోజకవర్గంలోని కంచెంచర్ల గ్రామానికి వచ్చాం. దాదాపు విజయవాడ నుంచి 35 కిలోమీటర్ల పైన అనమాట. అయితే ఈరోజు మనం ఒక ప్రముఖ వ్యక్తి కలవడానికి వచ్చాం. ఆ వ్యక్తి మీ అందరికీ తెలుసు, అందరికీ సుపరిచితులే. ఇంట్లో ఉన్నారా లేరా అనేది మాకు కూడా తెలియదు. అయితే ఇప్పుడు వెళ్ళి ఆయన యొక్క స్థితిగతులపై మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి చూద్దాం. ఇది ఆయన యొక్క ఇల్లు. వెళ్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి సార్ ఉన్నారా లేదా. లోపల ఉంటే సార్తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఉన్నట్టే ఉన్నారు, కారు కూడా ఇక్కడే ఉంది, డ్రైవర్ కూడా ఉన్నారు ఇక్కడే. ఒకసారి లోపలికి వెళ్ళి సార్తో మాట్లాడి చూద్దాం. నమస్తే బాలకోటయ్య గారు. నమస్తే సురేష్ గారు. సార్ భాషాబాయ్ నమస్తే. నమస్తే సార్. మీరు ఉంటారా ఉండరా అని చెప్పేసి విజయవాడ నుంచి వచ్చాము. ఏంటి వచ్చారేంటి అంటే బాలకోటయ్య గారిని సడన్గా సర్ప్రైజ్ చేద్దాం ఒకసారి. అసలు బాలకోటయ్య గారి స్థితిగతులు ఏందో తెలుసుకుందాం మనం అని చెప్పేసి వచ్చాం. మీరు అక్కడికి బయలుదేరుతున్నట్టున్నారు. విజయవాడ బయలుదేరుతున్నాను. అదే మా కోసం ఒక 10 నిమిషాలు మాతో ముచ్చటించి వెళ్తారని కోరుకుంటున్నాం సార్. అంత గట్టి అవసరం వచ్చిందబ్బా. రోజు నేను కనిపిస్తూనే ఉంటారు కానీ బాలకోటయ్య గారి గురించి తెలుసుకోవాలి కదా, తెలియాలి అందరికి. అసలు బాలకోటయ్య గారు అంటే ఏంటి, ఇప్పుడు దాకా అందరు టీవీలోనే చూశారు. అసలు బాలకోటయ్య గారి స్థితిగతులు, ఇల్లు ఏంటి, వ్యక్తిగతంగా ఎలా ఉంటారని తెలుసుకుందాం వచ్చాను. కనుక్కున్నారా? ఇదే ఊరు కంచెంచర్ల గ్రామం తెలుసుకున్నాను సార్ మొత్తం. ఇదే నందిగామ నియోజకవర్గం కంచెంచర్ల. ఇప్పుడు నేను ఉంటుంది దేవినేని వెంకటరమణ మోడల్ కాలనీ. అంటే గతంలో మాజీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారి అన్నయ్య దేవినేని వెంకటరమణ పేరు మీద ఈ కాలనీ ఏర్పాటు చేశారు. ఇది ప్రభుత్వ స్థలం. దాదాపు 1500 గడప. వాళ్ళు అప్పుడు ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చారు. ఆ ఇళ్ల స్థల పట్టాల్లో నేను కూడా ఈ కాలనీలోనే ఇల్లు కట్టుకున్నాను. ఇది మై డ్రీమ్ హౌస్. ఇది బాలకోటయ్య గారి ఇల్లు. అమరావతి చేసి బాలకోటయ్య గారి ఇల్లు. రండి చూద్దాం. రండి, చూసేదే ఉంటుంది. ఇదే మా ఇల్లు. ఓకే. అంబేద్కర్ గారు, అంబేద్కర్ ఫోటో అక్కడ. అవును, అది ఎప్పుడూ ఉంటుంది. అమరావతి ఊపిరి. ఇది బెంగళూరు వాళ్ళు నాకు సన్మానం చేస్తూ జాషువా అవార్డు ఇస్తూ ఇచ్చిన ఒక జ్ఞాపిక. బొందు రామస్వామి గారు అని. అది నా అమరావతి చిత్రం. గిరిధర్ గారు ఒక ఆర్టిస్టు ప్రేమతో చేసింది. సీఎం అవ్వకముందే చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు అయి విడుదలైన తర్వాత విధ్వంసం అని చేసిన ఒక పుస్తక రచన సభలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రధానమైన వక్తలు. నేను కూడా అందులో ఒక స్పీకర్ని. ఆ సందర్భంగా బాబు గారిని కలిసిన సందర్భం, కళ్యాణ్ గారిని కలిసిన సందర్భం. ఇదిగోండి, మీరు నవ్వుతారు ఇవన్నీ చూస్తే. ఎందుకు సార్? పాఠకులు కూడా చాలా ఒక చిన్న స్టోర్ రూమ్ లాగా ఉంటుంది. ఇది నా లైవ్ ఇంటర్వ్యూలు. ఇది ఒక స్టాండ్. ఆ బ్యాక్గ్రౌండ్లో అంబేద్కర్ ఫోటోలు ఉంటాయి. ఇంతే. ఈ ఇరుకిరుకు గదిలోనే దాదాపు ఒక 5000 డిబేట్లు చేశాం. ఇక్కడ నుంచి అమరావతి వాయిస్ని 5000 డిబేట్లు చేశాం. పోలీసులు వచ్చి అరెస్ట్ చేసినా వాళ్ళు బయట పోలీసులు ఉండేవాళ్ళు, నేను ఇక్కడే మీడియాలో మాట్లాడేవాడిని. ఇదే కాస్త మా యుద్ధ క్షేత్రం. ఇక్కడ నుంచి విజయవాడ, అమరావతి ఈ ప్రాంతం. రండి. చూశారుగా ఈయన ఎవరు. ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు. జగమెరిగిన బ్రాహ్మణికి జందెమేళ అన్నట్టు అమరావతికి బాలకోటయ్య గురించి తెలియని వారు ఉండరు. బాలకోటయ్య గారు అంటే చాలా మందికి అమరావతి అంటే బాలకోటయ్య గారు. గత ప్రభుత్వంలో అమరావతి ఉద్యమంలో పోరాటం చేశారు. మీ పోరాటం ఫలించింది అనుకోవచ్చా? సురేంద్ర గారు సార్, ముందుగా చాలా రిస్క్ చేసి వ్యయ ప్రయాసాలు కోర్చి 36 కిలోమీటర్ల దూరం ప్రయాణించి విజయవాడ నుంచి నా కోసం వచ్చినందుకు మీ ఐకాన్ పాలిటిక్స్ ఛానల్కి పెద్దలందరూ కూడా అమరావతి బహుజన జేఏసీగా అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేనైతే ఇలా మీరు ఆకస్మికంగా నా ఇంటికి వస్తారని నేను ఊహించాల. సాధారణంగా ఏంటంటే మీరు అడిగిన ప్రశ్నే
రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమరావతి నుంచి అమెరికా వరకు ఒక ప్రశ్న ఒకటి ఉంది. ఎవరి బాలకోటయ్య, ఏం చేస్తాడు, ఏం చదువుకున్నాడు, ఎవరి బిడ్డ, ఏ కులము, ఏ ఊరు, ఇంత గట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి గారు అని ఒక బ్రహ్మరాక్షసుడి మీద యుద్ధం చేయటం ఏంటి? అతన్ని ఎదిరించడం చాలా కష్టం కదా. దీనికోసం అమరావతి ఉద్యమానికి వచ్చాడు అని చాలామంది దగ్గర ఉన్న ప్రశ్నలు నన్ను కూడా అడుగుతూనే ఉంటుంటారు. సాధారణంగా నన్ను ఏమనుకుంటారంటే, ఎవరు చూసినా బాలకోట అమరావతిలో ఒక 50 ఎకరాలు ఇచ్చాడు, ఆ 50 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు పోయింది, కుటుంబం వీధుల పాలయ్యి ఉంటుంది, ఆ బాధతో ఉద్యమానికి వచ్చి ఉంటాడేమో అని అనుకుంటుంటారు. నిజానికి బాలకోట గారిది అమరావతిలో ఉంటారేమో, అమరావతిలో భూమి ఏమన్నా పోయి ఇల్లు అవన్నీ లేకుండా పోరాటం చేస్తున్నారు అను. కానీ అమరావతికి బాలకోట గారింటికి దాదాపు 1.5 hour జర్నీ మధ్యలో. ఎందుకు బాలకోట గారు అమరావతిలో భూములు పోతే ఎక్కడో ఉన్న బాలకోట గారు ఎందుకు స్పందిస్తున్నారు? అందుకని అమరావతిలో తుళ్ళూరు గ్రామము, అనంతవరము, మందడం గ్రామము ఇలా అనుకున్నారు. నిజానికి ఏంటంటే మాది కృష్ణానదికి అవతల ఒడ్డున అమరావతి, కృష్ణానదికి యువతల ఒడ్డున కంచికిచర్ల. నిజానికి ఏంటంటే ఇక్కడ నేను ఇంట్లో కూర్చొని ఇలా చెయ్యి పెడితే అమరావతి మీద అందుకుంటుంది, చెయ్యి పెట్టి చాపితే అమరావతి నా చేతికి అందిద్దండి. నా చేతికి అందే రాజధానిని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో పెడతానన్నాడు. మరి ఈ నేల మీద పుట్టి ఈ కృష్ణానది నీళ్లు దాగి అమరావతి ప్రాంతంలో నడయాడి ఈ ప్రాంత భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టిన రాజధానిని తీస్తాను అని అంటే ఆలోచన పరుడు ఎవరైనా కూడా అంగీకరించడు. పైగా చట్టబద్ధంగా నిర్మితమైన రాజధానిని జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళ ముందే చట్టసభల సాక్షిగా, సిఆర్డిఏ చట్టం సాక్షిగా, ప్రజాప్రతినిధులు ప్రధాని నరేంద్ర మోడీ గారి సాక్షిగా, పక్కనున్న కేసీఆర్ గారి సాక్షిగా, 3 ప్రాంతాల ప్రజల సాక్షిగా 5.5 కోట్ల మంది ప్రజలు దీవించి రాజధాని లేకపోతే ఏదో ఒక రాజధాని రైతుల భాగస్వామ్యంతో నిర్మించుకుంటున్నామని నిర్మించిన రాజధానిని నిర్మించడంతో పాటు అక్కడ పరిపాలన కావాల్సిన ముఖ్యమైన భాగాలు సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణం, 2 ఏళ్ల రాజధాని పరిపాలన చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇన్ని చూసిన తర్వాత రాజధాని ఇక్కడే ఉంటుంది, ఇల్లు కట్టుకున్నా అని చెప్పి వచ్చి ఈ రాజధాని తీస్తాను అని అంటే ఈ కంచికిచర్లలో కూర్చున్న బాలకోటయ్య కళ్ళ ముందు రాజధాని కనుక రావణాసురుడు కనుక సీతమ్మూరిని సంకన పెట్టుకుని ఎత్తుకుపోతానంటే మనం ఎలా ఊరుకుంటాం? కాబట్టి ఈ ప్రాంతవాసిగా, ఆ రైతులకు అండగా, నేను కూడా రైతు బిడ్డనే, నాకు 1 ఎకరం బాతిక పొలం ఉంది, కాకపోతే మా ప్రాంతంలో ఉంది. అమరావతిలో నా బావలు ఉన్నారు, బామ్మర్దులు ఉన్నారు, మేనగోడలు ఉన్నారు, బంధువర్గం ఉంది, భూములు ఇచ్చిన దళితులు ఉన్నారు. అందుకని సహజంగా నేను జర్నలిస్ట్ని, ఒక పత్రిక ఎడిటర్ని, దాదాపుగా ఒక 25 ఏళ్ల పాటు వార్త, తేజ న్యూస్ వీక్లీ, ఉదయం వివిధ దినపత్రికల్లో ప్రధానమైన జర్నలిస్ట్గా పనిచేసిన వాడిని. తర్వాత 2009లో నా స్వీయ సంపాదకత్వంలోనే ఢీ న్యూస్ వీక్లీని పత్రిక పెట్టుకున్నా, ఆ పత్రిక సారథ్యంలో నడుస్తున్నా. ఎప్పుడైతే అమరావతి మీద ఇలా కాలు పెట్టాడో జగన్మోహన్ రెడ్డి గారు, ఇక అమరావతి రైతుల కష్టాల్లో భాగం పంచుకుందామని చెప్పేసి మేము వెళ్ళాం. మాకు ఏంటంటే మీకు చెప్పాల్సిన విషయం, ఇదిగోండి ఆయన పేరు దొడ్డపల్లి రామారావు గారు, మా ఊరే, కమ్యూనిస్ట్ పార్టీ యోధుడు. ఈయన అప్పట్లో వర్జీనియా పొగాకు ఉంటే ఆ పొగాకు కార్మికుల వేతల కోసం పోరాటం చేసేవాడు. ఆయన జీవితం మీద నేనే రాసిన పుస్తకం ఇది, నేను నా ఊరు. ఆయన జీవితము, ఆయన ఊరు అంటే కంచిచర్ల గురించి, దొడ్డపల్లి రామారావు గారి గురించి నేను రాసిన పుస్తకాలు. ఇలా పుస్తకాలు తీసుకుంటూ జర్నలిజం చేసుకుంటూ ఇదొక సెన్సేషనల్ నవల, 7 తరాలు, ఒక గొప్ప నవల తెలుగు సాహిత్యంలోనే. అందుకని ఈ పుస్తకాలు పనిచేసుకుంటూ అమరావతి ఉద్యమం మీద అడుగుపెట్టి, ఇది మన అమరావతి, కందులు రమేష్ గారు రాసింది. ఇలా ఒక ప్రాంతంలో పెట్టిన రాజధాని తీస్తుందని ఒక వేదనతో, బాధతో, పైగా రైతులకు అండగా వెళ్ళాలని వెళ్ళాం. అది నేను ఉద్యమానికి సంబంధించిన నేపథ్యం. అంతే తప్ప నేను అమరావతిలో భూమి అయితే ఇవ్వాలి.
కానీ భూములు ఇచ్చిన నా బంధువర్గం ఉంది, నేను రైతు బిడ్డని, నా సామాజిక వర్గం ఉంది. అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద చేసిన నిందల్లో అన్ని నిందలు వేరు, ఆయన వేసిన ఒక బండరాయి నింద వేరు. అంటే అమరావతిలో ఒక కమ్మలే ఉంటారు, ఇంకొకళ్ళు ఉండరు అని చెప్పేసి అంటాం. ఉదాహరణకి ఇప్పుడు నేనున్నది ఒక మోడల్ కాలనీ. ఇది ఈ కాలనీలో కాపులు ఉండారు, బ్రాహ్మణులు ఉండారు, కమ్మలు ఉండారు, ఎస్సీలు ఉండారు, ఎస్టీలు ఉండారు, సాయిబులు ఉండారు, అన్ని కులాలలో ఉన్నాం. అంటే ఒక కాలనీ అన్న తర్వాత ఒక కులం ఉండదుగా, ఊరన్న తర్వాత కూడా ఒక కులం ఉండదుగా. మరి అంత నీచమైన అబద్ధం ఆడిన తర్వాత కనీసం దాన్ని మనం ధిక్కరించాలి. ఆ కమ్మని కమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు కాబట్టి అది తప్పు అని చెప్పేసి ఈ సామాజిక వర్గాల తరపున కాస్త పోరాటం చేద్దాం, నిలబెడదామని మేము హైకోర్టుకి వెళ్ళాం. మీకు రాజధాని భూముల లెక్క చిట్టా మొత్తం కూడా ఇప్పదీసి నేనే, కమ్మల 18%, రెడ్డులు 24%, దళితులు 34% భూములు ఇచ్చారని గణాంకాలతో హైకోర్టు వేసిన మా కేసు చాలా ప్రధానమైన కేసు. దాని మీద మన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆనాడు అమరావతి ఉంటుంది అని చెప్పిన వైసీపీ నాయకులందరి మీదుగా పిటిషనర్గా చేర్చి వాళ్ళ మీద వేసాం మేము. అలా న్యాయస్థానాల్లో పోరాడాం. తర్వాత రాజధాని రైతులు చేస్తున్న పాదయాత్రలు కానీ, అరసవల్లి కానీ, లేదా తిరుపతి మహాపాదయాత్ర కానీ, శిబిరాలకు కానీ వెళ్ళాం. నేను ఎక్కడి నుంచే నిత్యం వెళ్ళేవాడిని. నిత్యం అమరావతి శిబిరాలకు వెళ్ళటం, అమరావతి వాయిస్ని గుంటూరు, రాజమండ్రి, ఇతర ఏలూరు, ఇతర ప్రాంతాలు వినిపించేందుకు సదస్సులు పెట్టడం, విజయవాడలో దీక్షలు చేయటం, చాలా వ్యయ ప్రయాసాలు. 1631 రోజుల ఉద్యమంలో నాకు అమరావతి నామస్మరణ తప్ప ఇంకోటి తెలియదండి. ప్రహ్లాదుడి కనుకట్టయితే హరినామస్మరణ చేశాడు, బాలకోట అయినవాడు అమరావతి 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 అని నామస్మరణ చేశాడు. ఈ నామస్మరణతో పాటు రాష్ట్రంలో దళిత కులాల మీద జరిగిన దాడులు, దుర్మార్గాలు, శిరోముండనాలు, హత్యలు, అత్యాచారాలు, డాక్టర్ సుధాకరు, అచ్చెన్న, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, వజీరా, అబ్దుల్ సలాం, నంద్యాల నాగమ్మ, పులివెందులు, మహాలక్ష్మి వీళ్ళందరి యొక్క హత్యల మీద ఆ సామాజిక వర్గ ప్రతినిధిగా ఖండిస్తూ ఉద్యమం చేయాల్సిన పరిస్థితికి గత 5 ఏళ్ళు మేము నెట్టబడ్డాం, చెరలు కూడా పడ్డాం. ఈ ప్రభుత్వంలో దళితులపై దాడులు తగ్గినాయి అనుకోవచ్చా? దళితులపై దాడులు మొన్న జరిగిందైతే విపరీతమైన రాక్షస కాండ. ఇప్పుడు దళితుల మీద ఎప్పుడు దాడులు తగ్గవు, జరుగుతాయి. ఇప్పుడు సమాజంలో నేరాలు జరుగుతాయి, దొంగతనాలు జరుగుతాయి, అవినీతి జరుగుతుంది. అరికట్టడమే ప్రభుత్వాల బాధ్యత. పూర్తిగా ఏదీ లేకపోకుండా పోవటానికి ఇదేం సమాజం కాదుగా. ఇప్పుడు తిండి దొరికేవాడు ఉన్నాడు, తిండి దొరకనోడు ఉన్నాడు, డబ్బు ఉన్నోడు ఉన్నాడు, డబ్బు లేనివాడు ఉన్నాడు, ఆకలేసేవాడు ఉన్నాడు, ఆకలి వేయలేనివాడు ఉన్నాడు. అంటే సమాజం హెచ్చు తగ్గులుగా ఉన్నప్పుడు సంఘటనలు జరుగుతాయి. ఆ రోజు కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారిని అడిగింది ఏంటంటే, ఒక పోలీస్ స్టేషన్లో ఇందుకుమిల్లి వరప్రసాద్కి శిరోమండనం పోలీసులే చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాని మీద చర్య తీసుకొని కట్టడి చేస్తే డాక్టర్ సుధాకర్ సంఘటన జరిగేది కాదు. ఆయన పెడరెక్కలు విరిచికట్టి నర్సీపట్నం వీధుల్లో నిలబెట్టి ఆయన మానసికంగా వేధించి చనిపోయేలా చేసేవాళ్ళు కాదు. పోనీ సుధాకర్ సంఘటన కన్నా నిరోధించగలిగినట్టయితే, అప్పుడు పోలీసుల మీద చర్య తీసుకున్నట్టయితే డ్రైవర్ సుబ్రహ్మణ్యం సంఘటన జరిగేది కాదు. ఆయన ఎమ్మెల్సీని ఒక డ్రైవర్ని చంపేసి సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసి మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి మెప్పు పొందేవాడు కాదు. అంటే సంఘటనలు జరుగుతాయి. ప్రభుత్వాలను ఏంటంటే ఆ సంఘటనలను నియంత్రించగలగాలి, చట్టాలను అమలు చేయగలిగితే చాలండి. ఈ దళితులకు సంబంధించిన సంఘటనల మీద ఒక దళితులే కాదు, అది ఎస్సీలైనా, ఎస్టీలైనా, బీసీలైనా, సమాజంలో మహిళలైనా ఒక నేరం జరిగితే నేరగాన్ని చట్ట ప్రకారంగా శిక్షించగలిగితే సంఘటనలు అదుపు అవుతాయి. కాకపోతే మీకు ఒక మాట చెప్పాలి, ఇదే అమరావతి ఉద్యమంలో ఇదే ఇంటి దగ్గర దాదాపు ఒక 14 సార్లు హౌస్ అరెస్ట్ అయ్యా. ఒకరోజు తెల్లవారుజామునే మొట్టమొదటి హౌస్ అరెస్ట్ నాకు తెలియదు. నేను నిద్రపోతున్నప్పుడు మా ఆవిడ వాకులు అవటానికి చీపు తీసుకుని బయటికి వెళ్ళింది. వెళ్ళి ఆ గేటు తీయగానే 6 పోలీసు అక్కడ కూర్చొని ఉన్నారు నిలబడి. ఎన్డీఏ అలయన్స్ ఎప్పుడు జరిగిందండి మొదటి హౌస్ అరెస్ట్ మీకు? మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాజధాని ఉద్యమం తొలి రోజుల్లో ఆయన డిసెంబర్ 17, 2019లో ఆయన 3 రాజధానుల ప్రకటన చేశాడు. డిసెంబర్ 22వ తారీఖున దీక్షా శిబిరాలు ఏర్పాటు చేశారు రాజధాని రైతులు. నేను 100 రోజులు గడిచిన తర్వాత అమరావతి ఉద్యమంలోకి అడుగుపెట్టాను.
ఆ సందర్భంగా అప్పటి నుంచి హౌస్ అరెస్టులు, సభలకు పోవడము, వార్నింగులు, హెచ్చరికలు, చంపేస్తానంటాం, కాలు తీస్తానంటాం, చేతులు తీస్తానంటాం, లేదంటే ఫోన్లు చేసేసి బెదిరించటం, ఇవన్నీ చేసేవాళ్ళు. సరే వీటన్నిటిని కూడా నేను ఏంటంటే డోంట్ కేర్ అని తీసి పక్కన పెట్టేవాడిని. ఇలా మా ఆవిడ అలా వాకులుడుతోనిస్తే 7 పోలీసులు మాకు కూడా చెప్పకుండా పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుర్చీలు తెచ్చుకొని, మీరు ఆ షెడ్ ఉంది కదా, కారు పెట్టే షెడ్లో కూర్చున్నారు. వాళ్ళని చూసి మా ఆవిడ భయపడిపోయి గబగబా లోపలికి వచ్చేసి ఎవరు పోలీసులు వచ్చి ఇంటి ముందు కూర్చున్నారండి, లేకుండా అని అంది. తీరా నేను లుంగి కట్టుకొని వెళ్తే బాలకోట గారు ఇంట్లోనే ఉన్నారు కదా, ఉండండి పడుకోండి అంటున్నారు. పడుకోమంటే ఏంటి, మీరు ఇంటి ముందు ఉన్నారంటే ఏం లేదండి, మేము 41 నోటీస్ ఇచ్చేసి మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడానికి వచ్చాం, సాయంత్రం 6 వరకు కదిలే పనే లేదు అని అన్నారు. దేనికి హౌస్ అరెస్ట్ అన్నా? ఆ రోజున ఉద్దండరాయనపాలెంలో చంద్రబాబు నాయుడు గారి సభ జరుగుతుంది అమరావతి మీద. ఆ సభలో ఈ క్రింది కులాల తరపున నేను ఒక ప్రధానమైన వక్తని. ఆ సభకు నన్ను వెళ్లకుండా అడ్డుకున్నారు. అలా ఒక 14 సార్లు చేశారు. మొట్టమొదట ఈ గ్రామంలో అందరూ కూడా చూసి పోలీసుల్ని, ఇదేంటి బాలకోట గారి ఇంటికి పోలీసులు వచ్చారు, మాస్టర్ కదా, విలేకరు కదా, ఆయన ఏం తప్పు చేశాడని చెప్పేసి ముందు భయపడ్డారు. అగ్గువాడడానికి చూడటం అయ్యి, తర్వాత నిదానంగా ఒక్కొక్క ఆడకూతురు వచ్చేసి పోలీసులతో మాట్లాడితే అమరావతి అని అర్థమైంది. ఏంటి అమరావతికి కూడా అరెస్ట్ చేస్తారా అంటే, అమరావతి గురించి మాట్లాడితే అమరావతి గురించి మాట్లాడితే కూడా బాలకోట గారు లోపలేస్తారా అని పోలీసులు చెవాట్లు పెట్టడం, వాళ్ళు తేపకొకళ్ళు పక్కలు పోవటం. నేనే ఆపేవాడిని ఆ మహిళల్ని, తిట్టమాకంలేనని. అలా అన్నీ చెరలబడేసేసి ఈ ఉద్యమంలో పూర్తి స్థాయిలో నిలబడి ఆఖరికి మీకు తెలుసు కదా ఘట్టం, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత ఎన్నికలు జరగటం, ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం రావటం, అమరావతి మీద కాలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు గద్దె దిగటం, ఇంటికి పోవడంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి. అయితే దళితుల విషయంలో మీ పోరాటం, అమరావతి విషయంలో మీ పోరాటం, దళితులు గ్రహించారు, అమరావతి రైతులు గ్రహించారు, ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ గ్రహించారు. మరి కూటమి ప్రభుత్వం బాలకోట గారిని గుర్తించలేదు అనే మాట వినబడుతుంది, ఏమంటారు మీరు? కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలకే వాళ్ళ నాయకులు తెలుసలేదో నాకు తెలియదు, కానీ బాలకోటే బాగా తెలుసు. పవన్ కళ్యాణ్కి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, పురంధేశ్వర్ గారికి తెలుసు, లోకేష్ గారికి తెలుసు, భువనేశ్వరి దేవి గారికి తెలుసు. నేను తెలియని మనిషి అంటూ లేడు. ఇక గుర్తించటం గుర్తించడం అంటే మీ దృష్టిలో ఏదైనా ఒక గౌరవించి, ఒక పదవినిచ్చి గౌరవించడం అనేది, నేనైతే ఆ ప్రయత్నం అయితే చేస్తున్నా. ఎందుకంటే అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు. నేను స్వయంగా చంద్రబాబు నాయుడు గారిని కలిసా, మా కష్టాన్ని గుర్తించమని అన్నా, మాకు ఒక అవకాశం కల్పించండి పరిపాలనలన్నా, అలాంటి అవకాశం కల్పిస్తే మా బహుజన కులాలకి, మమ్మల్ని నమ్ముకున్న జాతులకి, కులాలకి కొంత న్యాయం చేయడానికి ఆస్కారం ఉంటుంది, మా బాధ్యతలు మాకు ఉన్నాయి. ఎందుకంటే ఎంతోమంది బిడ్డలు చనిపోయారు కదా, కొన్ని వందల మంది హత్యలు చేయబడ్డారు, మానభంగాలు జరిగినాయి, వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వాలా, ఆ కేసులు ఏమైనాయో తెలియదు. ఇట్లాంటికి సంబంధించిన బాధ్యత పడడానికి ఆస్కారం ఉంటుందని నేను స్వయంగా బాబు గారిని కలిశాను. మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. గుర్తిస్తారనే ఆలోచన అయితే మాకుంది. దాదాపు నాకు తెలిసి పెద్దలందరూ కూడా తప్పనిసరిగా బాబు గారు లాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు గుర్తించకపోతే ఎలా అనే ఒక అంశం మాట్లాడుతున్నారు. నాకు తెలిసిందంటే ఎన్నికలకు ముందు కూడా ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారే ఇలా జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం చేసిన ఉద్యమ శక్తుల్ని, అంటే మేము రాజకీయ పార్టీలో లేకపోయినా ఉద్యమ శక్తులను కూడా గుర్తిస్తామన్న సందర్భాలు చాలా ఉన్నాయి. నేను అసలు స్వయంగా బాబు గారి మీటింగ్లోనే పాల్గొన్నవాడిని, నేను ప్రసంగం చేసిన వాడిని. ఆయన నా ప్రసంగం తర్వాత చంద్రబాబు నాయుడు గారు అలా అభినందించిన వ్యక్తి. తప్పనిసరి న్యాయం జరుగుతుందనే ఆలోచన అయితే ఉంది. కాకపోతే వెరస ఏంటంటే మాకు వచ్చిన సంతోషం 2 అంశాలు. ఒకటి, అమరావతిని రక్షించుకోవాలి, రక్షింపబడింది. 2, జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయాడు. ఉద్యమకారుడిగా లేదా రాష్ట్ర శ్రేయోభిలాషిగా ఈ 2 కోరికలు నెరవేరని. ఇందులో మమ్మల్ని గుర్తించడం అనేది 3వ కోరిక. అది కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సిన ఒక నిర్ణయం. దాన్ని ఎలా ఉంటుందో ఏంటి అనేది చూడాల్సింది. అమరావతి రక్షణ కవచం ఉందంటారు ఇంకా, అంటే మళ్ళీ గవర్నమెంట్ మారే పరిస్థితులు ఏమి లేవంటారు? ఇప్పుడు సాధారణంగా ఏంటంటే అమరావతిలో పనుల ప్లానింగ్ జరిగింది. ప్రభుత్వం చెప్తున్న లెక్కలే దాదాపు 40,000 కోట్ల రూపాయలతో
40,000 కోట్ల రూపాయలతో అమరావతి పనులు చేపడుతున్నారు. మొన్న 11,000 కోట్ల రూపాయలతో పనుల అప్పగింత కూడా అయ్యింది. ఇన్ని వేల కోట్ల రూపాయలు అమరావతి మీద పెట్టిన తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో భయపెడుతున్నట్టుగా మళ్ళీ ఏదన్నా వస్తే గిస్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాకోకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు మీరు ఈ సీట్ ఖాళీ చేశారనుకోండి సురేంద్ర గారు, నేను వచ్చి కూర్చుంటా. మీరు అలాగనే కూర్చుంటే నేను కూర్చోలేను కదా. మీరు ఓడిపోవటానికి మీరు అవకాశం ఇస్తేనే మీకు ఓటమి వస్తుంది. ఎందుకంటే ఈ రోజున కూటమికి 124 స్థానాలు, 3 రాజకీయ పార్టీలు కష్టపడుతున్నారు. పోలవరానికి కష్టపడుతున్నారు, విశాఖ ఉక్కుకు మొన్న 11,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, అమరావతి కష్టపడుతున్నారు, లేదా సూపర్ 6 పథకాలను కూడా అమలు జరిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి సక్రమంగా చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసుల గురించి కానీ లేదా ఆయన పరిపాలన జరిగిన తప్పిదాల మీద కూడా విచారణ పర్వం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చక్రబంధం అయిపోతాడు. మనం తప్పులు చేస్తే కూటమి ప్రభుత్వం తిరిగి ఆయనకు అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. అయినా కూడా ఇన్ని వేల కోట్ల రూపాయలు అమరావతిలో జరిగిన తర్వాత మళ్ళీ తిరిగి నేను అమరావతిని మారుస్తాను కనుక అంటే ఒక పిచ్చోడి కంటే హీనంగా ఆలోచించుకోవాలి, తొగ్గల కంటే మరీ హీనంగా ఆలోచించాలి. అటువంటి ప్రక్రియ అయితే జరగదు. ఎందుకంటే నిజానికి ఏంటంటే రాజధాని ఒక ప్రాంతానికి కాదండి, అది రాష్ట్రానిదే రాజధాని. హైదరాబాదు 30 జిల్లాలకు రాజధాని, చెన్నై తమిళనాడు మొత్తానికి రాజధాని, బెంగళూరు కర్ణాటక రాష్ట్రానికి రాజధాని, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని. అది నీ జేబులో పెట్టుకునేది కాదు, నా జేబులో పెట్టుకునేది కాదు. సమైక్యాంధ్ర భావంతో రాష్ట్రాన్ని నిలుపుకోవాలి, తిరిగి మళ్ళీ కోలుకోవాలన్న ఆలోచనతోనే అమరావతి నిర్మిస్తుంది కదా. ప్రధానమైన అంశం ఏంటంటే ఈ దేశ చరిత్రలో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, రైతులు భూములను ఉచితంగా తీసుకొని రాజధాని నిర్మించడం ఒక అమరావతినండి. ఇది కొంగొత్త చరిత్ర. తెలుసా మీ సురేంద్ర గారు? భూములు ఇచ్చినందుకు మనం రైతుకి ఏమి ఇవ్వాలా, నష్టపరిహారం ఇవ్వాలా, రూపాయి బిల్లు ఇవ్వలేదండి. మీకు ఇంకా వివరంగా చెప్పాలంటే మీ ఛానల్ ద్వారా మీరు ఎకరం పొలం ఇచ్చారు సార్, రాజధాని నిర్మాణం చేస్తున్నాను సురేంద్ర గారు మీరు పొలం ఇవ్వండి అంటే చంద్రబాబు నాయుడు లాంటి వారిని నమ్మి లేదా బాలకోట అడిగాడని మీరు ఎకరం పొలం ఇచ్చేస్తారు. నేనేం చేశానంటే ప్రభుత్వంగా ఈ ఎకరంలో పావలా మీకు ఇచ్చా. నీ ఎకరంలో నివేశన స్థలం అని, వ్యాపార స్థలం అని, అదొక 1000 గజాలు, ఇదొక 1000 గజాలు, ఓ పావలా మీకు ఇచ్చా. మీ పొలాన్ని మీకు ఇచ్చా. మరి మీ పొలాన్ని మీకు ఇస్తే ఏంటి లాభం అంటే నేనేం చెప్పానంటే, నేను రాజధాని అభివృద్ధి చేసిన తర్వాత నీ 1000 గజాలు 1500 గజాలకి ధర వస్తుంది, అది నువ్వు అమ్ముకున్నప్పుడు ఈ ఎకరానికి ఇప్పుడు అమ్ముకుంటే నీకు ఎంతైతే లాభం వస్తుందో ఆ లాభం నీకు వస్తుంది అని చెప్పా. మరి నువ్వు ఎప్పుడు అభివృద్ధి చేస్తావు? నా ప్లాట్కి ఎప్పుడే ధర వస్తుంది అంటే రాజధాని నిర్మాణం అయినప్పుడు. మరి అప్పుడు దాన్ని నా బతుకు తెరువు ఏంటి? ఎకరానికి 2 లక్షల రూపాయలు ఏడాది సంపాదించే పంట పొలాలు నీకు ఇస్తున్నాను, మరి నా బతుకు తెరువు ఏంటంటే నీకు కౌలు ఇస్తానన్నా. ఎంత ఇస్తానన్న కౌలు? ఎకరానికి 30,000, ఎకరానికి 25,000, ఎకరానికి 40,000. ఆ యొక్క పంట సాగు భూముల యొక్క పరిణామాన్ని బట్టి దాని యొక్క సారాన్ని బట్టేసి ఇస్తానన్న. అదే జరిగింది. దీనికి ప్రాంతీయ కలత సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో స్వార్థపరులు ఉన్నారు, అమరావతి రైతులంతా వ్యాపారులు, చంద్రబాబు నాయుడు గారి బినామీలు, చంద్రబాబు నాయుడు గారి తొత్తులు. ఏది భూములు ఇచ్చింది 34,348 మంది, 34,348 ఎకరాలు. రైతుల సంఖ్య 28,881 మంది. అంటే 28,881 మంది చంద్రబాబు నాయుడు గారు బంట్లా ఉంటారండి అట్లా. అంటే అంత అబద్ధపు ప్రచారం చేసి దాన్ని ఒక ఏదో విషం జిమ్మినట్టుగా శ్మశానం అని ఇప్పుడు స్పీకర్లు బొత్స సత్యనారాయణ, స్పీకర్ తమ్మినేని ఒక దుర్మార్గమైన ప్రచారం జరిగితే జనానికి ఎరక్తి కలిగి జగన్మోహన్ రెడ్డి గారిని లాగి కొడితే 175 కాదు కదా 11 సీట్లకి కుదేలు పడ్డాడు. అందుకని రాష్ట్రం మీద అటువంటి ఒక కొత్త గుణపాఠం అండి ఆంధ్రప్రదేశ్లో. నిజంగా అయితే మొన్న 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలం కాకుండా మరొక ప్రభుత్వ పరిపాలనా కాలం అయితే రాష్ట్రంలో అభివృద్ధి చాలా ముందుకెళ్ళేది. మనం వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ముందుకు నడవాల్సి వస్తుంది. కాబట్టి మళ్ళీ అమరావతికి
ఇబ్బంది వస్తుంది, దానికి ప్రమాదం వస్తుంది అయితే నేనేం భావించట్లా. ఈలోగా కూడా ప్రభుత్వం ఏం చేయాలంటే చట్టబద్ధమైన ఒక ప్రక్రియని, అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మళ్ళీ అమరావతి జోలికి రాకుండా అమరావతిని అలా అంటుకుపోవాలి, చేయేస్తే కాలిపోవాలి. ఆ విధమైన చట్టబద్ధమైన ప్రక్రియలో ఏదైనా చేసుకోవాలి. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వింత కోరికలు కదా, వింత ఆలోచనలు కదా. ఏదో అర్ధరాత్రి పడుకుంటాడు, ఎవడో కళ్ళలో కనిపిస్తాడు, ఆ కళ్ళలో మాట చెప్తాడు, ఆ మాట నేను ఏదో పాటించే ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి నాకు తెలిసైతే ఇక అమరావతికి ఢోకా లేదు. ప్రజలు గెలిచారు, రైతులు గెలిచారు, అమరావతి గెలిచింది, ఆంధ్ర రాష్ట్రం గెలిచింది. తప్పనిసరిగా మంచి జరిగి తోడుతుంది. ఇంటి పేరునే అమరావతిగా మార్చుకున్నటువంటి బాలకోటయ్య గారిని కూటమి ప్రభుత్వం గుర్తించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.